రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో ఎంతో మోసం చేశారని, అనేక పథకాలను రద్దు చేసి వారి బతుకులను సర్వనాశనం చేశారని సమతా సైనిక దళ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు విరుచుకుపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఎలక్షన్ ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారమే పరమావధిగా రాష్ట్రంలోని ప్రతి సమస్య మీద అబద్ధపు హామీలు ఇచ్చారన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళని చెప్పి వాటికి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళితులకు దక్కాల్సిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం, భూమి కొనుగోలు పథకం, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వంటి ఎన్నో పథకాలను రద్దు చేసి ప్రజలు, విద్యార్థుల గొంతు కోసారని ఆయన విమర్శించారు. దళితులను ఇటు చదువులకు, ఆర్థికంగానూ సామాజికంగానూ సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటుతో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ల్యాండ్ బ్యాంకులు ఉండవు, ఎటువంటి 100 కోట్ల అక్రమాస్తులు ఉండవు. వాళ్ళు చదువు మీద ఆధారపడి మాత్రమే వాళ్ళ జీవనం కొనసాగుతుంది. అలాంటి చదువుని ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన చదువుని ఏ విధంగా నాశనం చేశాడనేది 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకటి, బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలకు చెందిన మెరిట్లో ఉండే పిల్లల్ని గత ప్రభుత్వ హయాంలో 1,40,000 మందిని చైతన్య నారాయణ లాంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే వీళ్ళకి చైతన్య నారాయణ లాంటి స్కూళ్ళల్లో చదువులు అవసరం అని చెప్పి ఒక్క జీవోతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసి 1,40,000 మంది పిల్లల్ని రోడ్డు మీద పడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. రెండోది, చదువుకు సంబంధించిందే అంబేద్కర్ విదేశీ విద్యానిధి అనే పథకం కింద 1000 మంది విదేశాల్లో ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకుంటుంటే వీళ్ళు విదేశాల్లో చదువుకోవాల్సినంత గొప్పవాళ్ళ అని చెప్పి ఒక్క వేటుతో అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని రద్దు చేసి వాళ్ళ గొంతు కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి బదులుగా అంబేద్కర్ కంటే ఈయనేదో గొప్పవాడైనట్టు, అంబేద్కర్కి కాలి గోటికి కూడా సమానం కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పేరుని తీసేసి జగన్ విదేశీ విద్య అనే పథకాన్ని పెట్టి ఓన్లీ ఆయన సెలెక్టెడ్ పీపుల్ని, ఆయన సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళని, ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండ్ చేసిన వాళ్ళని విదేశీల్లో చదువుకోవడానికి పంపించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నాను.